దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు. అయితే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎవరికి వారు ఏదో ప్రత్యేకతను చాటుకోవాలని తాపత్రయపడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ కళాకారుడు అమ్మవారిపై భక్తితో అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. అందరినీ అబ్బురపరిచాడు. అదేంటో మీరు చూడండి. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని పుచ్చకాయ మీద కళా నైపుణ్యంతో అమ్మవారి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. అమ్మ దయ ఉంటే అన్నీ సాఫీగా సాగుతాయంటున్నారు ఈ కళాకారుడు. అందరూ నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత నియమనిష్ఠులతో పాల్గొని అమ్మవారి కృపాపాత్రులు కావాలని కోరారు. ఆది పరాశక్తి మాల ధరించి పూజలు చేసిన వారికి తప్పకుండా పుణ్యం కలుగుతుందన్నారు. మహిళలు వడిబియ్యం సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయంటున్నారు. అయితే అతి తక్కువ సమయంలోనే అమ్మవారి అద్భుత చిత్రాన్ని చెక్కిన రామరాజును అందరూ అభినందిస్తున్నారు. మరి పుచ్చకాయపై అమ్మవారి రూపం ఎలా ఉందో కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై మాత. గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైనటువంటి భక్తి చిత్రాలు, ఎన్నో అమ్మవారి కానీ ప్రతి ఒక్క దేవత చిత్రాలు చిత్రించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా ఖర్జూర, ఇది మన పుచ్చకాయ కర్బూజ పండు మీద అత్యద్భుతంగా అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆ యొక్క అమ్మ కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, అదేవిధంగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే యొక్క సంకల్పంతో చిత్రించినటువంటి ఈ యొక్క అమ్మవారి చిత్రం ప్రతి ఒక్కరు కూడా చూడడానికి రామకోటి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. 9 రోజుల పాటు కూడా జరిగే అమ్మవారి దీక్షలో కూడా కఠోరమైనటువంటి 9 రోజుల మాలను ధరించి భక్తులు ఎంతో అమ్మవారిని కొలుసుకుంటారు. వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.